గారి ఫోటో అక్కడ పెట్టు. నీకే చెప్తున్నాను, ఆ ఫోటో యథాస్థానంలో ఉండాలి. ఏంటి చూస్తున్నావు? ఈ ఇంటి దీపాన్ని అవమానిస్తావే? ఆ ఫోటో అక్కడ పెట్టు. తమ్ముడు, తమ్ముడు! ఏయ్ ఏయ్ ఏయ్! అడుగు ముందుకు పడిందో నీ ఆయుష్ తీరిపోతుంది. చెప్పింది చెయ్. ఏ చేతులతో ఆ ఫోటో తీసావో ఆ చేతులతోనే అక్కడ పెట్టావు. పెడతాను. పెట్టావు. పెట్టేశాను. ఓకేనా? చూడు, కోపం ఉంటే అది నా మీద చూపించు, కసిగా ఉంటే నన్ను సాధించు. అంతేకాని ఇంకొకసారి నేను అభిమానించే అత్తయ్య గారికి అవమానం జరిగితే మాత్రం సహించను. జాగ్రత్త. ఏంటక్క అదలా విర్రవీగుతుంటే మనం చూస్తూ ఊరుకోవటమేనా? దాన్నేం చేయలేమా? చూస్తూ ఉంటవే, తీస్తా దాని బెండు. పెళ్లి సంబంధం మీనాకి కాదు, మరి ఎవరికమ్మా? ఇంకెవరికి మావి గారు? సింధురావుదిని, సింధురావుదిని, సింధురావుదినికి, సింధురావుదిని. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏది మర్చిపోతున్నానో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు.
వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. ఆ, అమ్మా త్వరగా రా అమ్మా. తెస్తున్నానమ్మా. ఇదిగో. ఉమ్. హ్మ్. హ్మ్. ఏంటి హెడ్ కుక్కు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది? ఎవరైనా పోయారా? లేదు వదిన గారు, వస్తున్నారు. హ్మ్. ఎవరో అతిథులు, ఆ? గెస్ట్లు వదినా. ఓ, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత ఈ ఇంటి కోడలుగా నాదే కదా. ఓ. అందుకే ఈ కంగారు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. నేనెందుకే రెడీ అవ్వాలి? ఆ? ఈ ఇంటి ఆడపడుచువి. వచ్చే వాళ్ళ ముందు నువ్వు ఇలాగే ఉంటే ఏం బాగుంటుంది? పైగా నువ్వు అందంగా కనిపిస్తేనే కదా మాకు ఈ ఇంటికి గౌరవం. ఏమో అనుకున్నాను. పిచ్చి ఒప్పికెళ్ళింది. వాళ్ళెవరో వస్తారట, నేనందుకు సింగారించుకోవాలట. తులసి తులసి ఆ? మరి మావి గారు, ఏంటమ్మా అలా ఉన్నావు? ఆ, వాళ్ళు వస్తున్నారు కదా మావయ్య గారు. ఎవరు వాళ్ళు? బావగారు అదిగో మాటల్లోనే వచ్చేసారు. రండి నాన్న. రండి. రండి రండి బావగారు. వీళ్ళు అదేంటి బావగారు అప్పుడే మర్చిపోయారా? మన సింధూరకు పెళ్లి సంబంధం అన్నారు, వీళ్ళు చూసుకొని తీసుకురమ్మన్నారు. వాళ్ళే వీళ్ళు. ఓ మర్చిపోయాను. రండి రండి ప్లీజ్. కూర్చోండి. కూర్చోండి బావగారు. బావగారు వీళ్ళే అబ్బాయి తల్లిదండ్రులు, రాజా రఘురామ్ గారు, లీలాదేవి గారు. నమస్కారం అంకుల్. నమస్కారం. కూర్చోవచ్చు. మా అబ్బాయి వాసిరెడ్డి. హలో. హలో బాబు. మా చిన్నమ్మాయి మీనా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఇంతకీ అబ్బాయి గురించి చెప్పలేదు? మా అబ్బాయి పేరు కిరణ్ అండి. 6 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. మా అబ్బాయి కూడా చాలా సాఫ్ట్. వెరీ గుడ్. టైం అవుతుంది. అలాగే బాబు. అమ్మా తులసి, సింధూర్ ఎక్కడ? రెడీ అవుతుంది మావయ్య గారు. వెళ్ళి తీసుకురా. అలాగే. వదినా, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? లేచి రెడీ అవ్వండి. ఇదిగోండి, ఈ చీర కట్టుకోండి. 16 ఏళ్ల వయసులో అచ్చం శ్రీదేవిలా ఉంటారు. వయసే కనిపించదు. ఏయ్, ఏంటే కట్టుకునేది? ఆ? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు వదిన గారు. రెడీ అయి బయటికొస్తే అనుకునేదేదో అబ్బాయి అనుకుంటాడు. ఏయ్, ఆడుకుంటున్నావా నాతో? ఆ? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నేను ఆడుకోవడం లేదు వదిన గారు. మీ ఒంటరి బతుక్కి ఓ తోడు కల్పించాలనుకుంటున్నాను. అబ్బో, మీ మోడుబారిన జీవితానికి పెళ్లి అనే నీళ్లు పోసి చిగురింప చేయాలనుకుంటున్నాను. ఓసేయ్, అసలు నువ్వెవర్తివే నాకు తోడు తీసుకురావడానికి? అసలు అసలు నా గురించి నీకేం తెలుసే? ఆ? ఏం తెలియాలి? శంఖం లాంటి మెడుంది, కానీ మెడలో పసుపు తాడు లేదు. పువ్వు లాంటి జీవితం ఉంది,
కానీ ఆ జీవితంలో భర్త లేడు. బొట్టుకు బదులు స్టిక్కరు, పిల్లలకు బదులు ఈ బొమ్మలు. ఎన్నల్లిలా? నా మాట వినండి వదిన గారు, రెడీ అవ్వండి. ఏయ్ ఏయ్ కూల్ వదినా, కూల్. త్వరగా రెడీ అవ్వండి. దీని స్పీడ్ చూస్తుంటే ఆగట్లేదే. బండికి బ్రేక్ వెయ్యాల్సిందే. వేస్తాను. అమ్మా తులసి, అమ్మాయిని త్వరగా తీసుకురా. వాట్ ఈస్ యువర్ నేమ్? సింధూర. తను మాట్లాడదా? కాస్త సిగ్గుపడుతుంది. ఓ, అది కామన్లేండి. పెళ్లి చూపులన్నాక కాస్త మాట్లాడితే బాగుంటుంది. ష్యూర్. నేను మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. ఒక్కసారి. ష్యూర్ ష్యూర్. వెళ్ళు బాబు. చెప్పండి, ఏదో ప్రైవేట్గా మాట్లాడాలన్నారు. పర్వాలేదండి, మీరేం చెప్పినా ఏది అడిగినా నేను అర్థం చేసుకోగలను. చెప్పండి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి. అదేంటండి, నేను మీకు నచ్చలేదా? చూడండి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. ఓ అదా, ఆ విషయం నాకు ముందే చెప్పారండి. అది తెలిసే వచ్చాను. నిన్ను ఎలా వదిలించుకోవాలరా బాబు? చూడండి, నాకు పెళ్ళయిందనే విషయమే మీకు తెలుసు. కానీ చేసుకున్నవాడు చచ్చిపోయాడు. ఆ విషయం మీకు తెలుసా? అయ్యో, ఎంత మాటండి. మీకు పెళ్ళయిందని, మీ భర్త చనిపోయారని, ఇన్నాళ్ళు ఒంటరిగా ఉంటున్నారని అన్నీ తెలుసండి. మీరేం ఫీల్ అవ్వద్దు. నేను వీరేశలింగాన్ని కాకపోయినా నాకు ఆదర్శ భావాలు ఉన్నాయండి. నేను ఒక విడోని పెళ్లి చేసుకుని లైఫ్ ఇవ్వాలని నాకు కోరిక. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇక లాభం లేదు. వీడికి భగవద్గీత బోధించి కళ్ళు తెరిపించాల్సిందే. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరేం ఆలోచించద్దు. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక మీ భర్త చనిపోయాడన్న విషయమే మీరు మర్చిపోతారు. అంత బాగా చూసుకుంటాను. నా భర్త చనిపోలేదు. అదేంటండి? చంపేశారు. సో సాడ్ అండి. నా భర్తని చంపింది నేనే నేనే నేనే. నీకు వాడిలాగే పైకి పోవాలనుందా? ఏం మాట్లాడుతున్నారండి? బయటికి వెళ్ళి నువ్వేం మాట్లాడతావో అది చెప్పు. ఏం చెప్పాలండి? నేను నీకు నచ్చలేదని చెప్పు. నాకు నచ్చారు కదండి. అయ్యో. అలా చెప్తే మీరు చస్తారండి. ఆ. ఓ అందమైన కారు అర్ధరాత్రి మీ మీదకు దూసుకుపోతుంది.
కారు మీ మీదుంటుంది కానీ నువ్వు ఓడి మీదుంటావు. అంత రిస్క్ ఎందుకండి? అర్థమైందండి. నా కొడుక్కి పెళ్ళంట పెళ్ళి. వీడి ముఖం, వీడి ముఖానికి పెళ్ళొకటి. పిచ్చి నా కొడుకు. ఏం చేస్తుంది ఇది? దీనికి చెప్పాలి ముందు. చెప్తా. డాడీ వెళ్దాం పదండి. ఏమైందిరా? చెప్తే అర్థం కావట్లేదా? పదండి వెళ్దాం. ఏంటి బాబు, ఏమైందో చెప్పకుండా వెళ్ళిపోతానంటారేంటి? ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి. ఈ సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. డాడీ రండి వెళ్దాం. సరే పద. ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. బావగారు, అక్క ఏమైందక్క? ఎందుకలా ఏడుస్తున్నావు అక్క? అక్క ఏమైందక్క? చెప్పక్క. వదిలేయండి. ఇదంతా నా కర్మ కర్మ అనుకుంటాను. సింధురా, ఏమైందమ్మా? నాన్నగారు, నేను మీకు బరువు అయిపోయాను కదా. అదే ఏంటమ్మా ఆ మాటలు? అక్క వాడేమన్నా అన్నాడా? ఏమంటాడు? పెళ్ళైన నీకు మళ్ళీ పెళ్ళెందుకని అసహ్యంగా మాట్లాడాడు తమ్ముడు.